హాయ్ హలో నమస్తే ఆదాబ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్లిస్ఫుల్ రిటైర్మెంట్. నేను మీ సాయిబాబ్ జైన్. హాయ్ ఫ్రెండ్స్, నా యొక్క ఛానల్ని అందులోని వీడియోలను చూసి ఆదరిస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే నాది ఒక మనవి, మీరు వీడియో చేసిన తర్వాత ఆ వీడియోని లైక్ చేసి మీ అమూల్యమైన కామెంట్ పెట్టినట్లయితే ఆ వీడియో వైరల్ అవుతుంది, తద్వారా మన ఛానల్లో అభివృద్ధి చెందుతుందని మీకు తెలియజేస్తున్నాను. అట్లాగే ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఛానల్ పురోభివృద్ధికి తోడ్పడవలసిందిగా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. మరి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. హాయ్ ఫ్రెండ్స్, ప్రస్తుతం నేను తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి టోకెన్లు ఇచ్చేటటువంటి క్యూ లైన్ దగ్గర ఉన్నాను. ప్రపంచవ్యాప్తంగా శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు ఆయన్ను ప్రతి నెల దర్శించుకునేవారు అంటారు, 3 నెలలకు ఒకసారి దర్శించుకునేవారు ఉంటారు, సంవత్సరానికి ఒకసారి దర్శించుకునేవారు అంటారు, సంవత్సరానికి 2 సార్లు దర్శించుకునేవారు అంటారు. మరి ఎప్పుడు వీలైతే అప్పుడు ఎన్నిసార్లు అయినా సరే ఆయన్ని దర్శించి తరించిపోతూ ఉంటారు భక్తులు. మరి అటువంటి స్వామిని దర్శించడానికి మరి అనేక మార్గాలు ఉన్నాయి. వాటిలో కొన్నిటి గురించి ఈ వీడియోలో మీకు సవివరంగా వివరిస్తాను. తిరుమలలో స్వామిని అతి తక్కువ సమయంలో అతి దగ్గరగా దర్శించుకోవడం ఎలా అనే హెడ్డింగ్తో ఉన్నటువంటి ఈ వీడియో యొక్క ముఖ్య విశేషాలలోకి వెళ్ళినట్లయితే, శ్రీవాణి దర్శనం ద్వారా స్వామివారిని మరి అతి దగ్గరగా అతి త్వరగా చూడవచ్చని మనకి తెలిసింది. స్వామివారిని దర్శించడానికి అనేక రకాల మార్గాలు ఉన్నాయి, అనేక దర్శన సేవలు ఉన్నాయి. అయితే అందులో శ్రీవాణి దర్శనం ఒకటి. అసలు శ్రీవాణి దర్శనం అంటే ఏమిటి? తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేసిన శ్రీవాణి ట్రస్టుకు విరాళం అంటే కనీసం 10,000 అందించడం ద్వారా పొందే ఒక ప్రత్యేక విఐపి దర్శనం. దీనివల్ల భక్తులు ఎక్కువసేపు క్యూలో నిలబడకుండా తక్కువ సమయంలో శ్రీవారిని దర్శించుకోవచ్చు. అలాగే ఈ విరాళం పురాతన దేవాలయాల నిర్మాణం మరియు పునరుద్ధరణకు ఉపయోగపడుతుంది. సాధారణ భక్తులతో పోలిస్తే శ్రీవాణి దర్శనం టికెట్ ఉన్నవారు తక్కువసేపు క్యూలో ఉండి త్వరగా దర్శనం పూర్తి చేసుకుంటున్నారు. ఈ దర్శనం టికెట్లను టీటీ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. తిరుమలలో శ్రీవాణి ట్రస్ట్ కింద రోజుకు సుమారు 1,500 మందికి దర్శనం లభిస్తుంది. ఇందులో రోజుకు 500 ఆన్లైన్లో, 800 తిరుమలలోని జేఈఓ కార్యాలయం వెనుక, మరియు 200 తిరుపతి విమానాశ్రయంలో అంటే విమానం దిగిన వారికి మాత్రమే అన్నమాట లభిస్తున్నాయి. దీనికోసం 10,000 రూపాయల విరాళము ప్లస్ 500 రూపాయల టికెట్ ఫీజు, మొత్తం 10,500 చెల్లించవలసి ఉంటుందన్నమాట. తిరుపతి శ్రీవాణి దర్శనం టికెట్ కింద ఒకే వ్యక్తికి మాత్రమే ప్రవేశం ఉంటుంది. భక్తుడి పేరు మీద టికెట్ జారీ అవుతుంది, దాన్ని షేర్ చేసుకోవడానికి వీల్లేదు. అయితే 12 సంవత్సరాల్లో పిల్లలకు ప్రత్యేక టికెట్ అవసరం లేదు, తల్లిదండ్రులతో పాటు రావచ్చు, కానీ ఐడి ప్రూఫ్స్ అవసరం ఉంటుందన్నమాట. శ్రీవాణి కోట జీపీఎస్ ఆధారంగా భక్తుల సెల్ ఫోన్ నుంచే రోజువారీ బుకింగ్ ఇక ఆన్లైన్లోనే అనేటటువంటి మరి వార్తలు వస్తున్నాయి. జనవరి నుంచి అమలు చేసే యోచనలో ఉన్నట్టు తిరుమలలో మరి ఆఫ్లైన్ విధానంలో జారీ చేస్తున్న శ్రీవాణి దర్శన టికెట్ల కోటాను త్వరలో ఆన్లైన్లోకి మార్చేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. సిఫార్సు లేఖలకు విపరీతమైన డిమాండ్ ఉండటంతో భక్తులు 10,500 రూపాయలతో శ్రీవాణి దర్శన టికెట్ల కోసం పోటీ పడుతున్నారట. 3 నెలలుగా ముందుగా ఆన్లైన్లో రోజుకు 500 టికెట్లు చొప్పున అందుబాటులో ఉంచుతుండగా క్షణాల్లో బుక్ చేసుకుంటున్నారు. అయితే ఇటీవల శ్రీవాణి దర్శన టికెట్ల కోసం నేరుగా తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య క్రమేణా పెరుగుతుంది. అన్నమయ్య భవనం ఎదుట ఉన్నటువంటి ఆఫ్లైన్ జారీ కేంద్రం వద్ద ఉదయం 6 గంటలకు టికెట్లు ఇస్తున్నారు. అయితే భక్తులు ముందు రోజు రాత్రి 7 గంటల నుంచే వేచి ఉంటున్నారు. అప్పటి వరకు గదులు దొరక్క కుటుంబ సభ్యులందరూ 6 బయట వేచి ఉంటూ ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు ఈ కోటా పరిమితంగా ఉండటంతో టికెట్లు రాని భక్తులు ఆందోళనకు దిగడం పరిపాటిగా మారింది. ఎయిర్పోర్ట్లోనూ భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు అధికారులు గుర్తించారు. శ్రీవాణి టికెట్ల జారీలో నెలకొంటున్న ఇబ్బందులపై తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు గారు, వారితో పాటుగా ఈవో అనిల్ కుమార్ సింఘాల్ గారు, అదనపు ఈవో ఎంకే చౌదరి గారులకు తరచూ ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సమస్య పరిష్కారం కోసం ఒక అధ్యయన కమిటీని నియమించి నివేదిక తీసుకున్నారు. ఆఫ్లైన్లో శ్రీవాణి టికెట్ల జారీతో ఇబ్బందులు కొనసాగే అవకాశం ఉందని కమిటీ స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ విధానం రద్దు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. అందుకే ఆఫ్లైన్ విధానాన్ని రద్దు చేస్తే ఆ టికెట్లను భక్తులకు ఏ విధంగా కేటాయించాలనే దానిపై నిపుణులతో మరో కమిటీని నియమించారట. దాని సిఫార్సుల మేరకు ఏ రోజుకు ఆ రోజు
తిరుమలకు అంటే కొండపైకి అన్నమాట వచ్చిన వారు మాత్రమే ఆన్లైన్లో కొనుగోలు చేసేలా వినూత్న సాంకేతిక విధానం అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా భక్తులు నేరుగా సెల్ ఫోన్ నుంచే కొనుగోలు చేసే అవకాశం కల్పించనున్నారు. భక్తులు తిరుమలలో అంటే కొండపైన ఉన్నట్లు GPS నిర్ధారించాకే శ్రీవాణి టికెట్ ఆన్లైన్లో కొనుగోలు చేసేందుకు అనుమతి లభిస్తుందట. ప్రాంతాల నుంచి ఆన్లైన్లో కొనుగోలు చేసేందుకు వీలు పడదు. దీంతో భక్తులు క్యూ లైన్లో వేచి ఉండకుండానే టికెట్లను కొనుగోలు చేయవచ్చు. ఈ విధానంలో ఎదురయ్యే లోటుపాట్లను పూర్తి స్థాయిలో పరిశీలించిన అనంతరం జనవరి నుంచి అమలు చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నతాధికారులు భావిస్తున్నట్లు సమాచారం. టికెట్ల జారీ కేంద్రం వద్ద భక్తుల ఆందోళన. తిరుమలలోని శ్రీవాణి దర్శన టికెట్ల జారీ కేంద్రం వద్ద భక్తులు గురువారం అంటే 25 డిసెంబర్ 2025న తెల్లవారుజామున ఆందోళన చేపట్టారు. అన్నమయ్య భవనం ఎదురుగా ఉన్న ఈ కేంద్రం వద్ద రాత్రి నుంచే భక్తులు వేచి ఉన్నారు. తెల్లవారుజామున 2 కల్లా రద్దీ పెరిగిపోవడంతో కౌంటర్ సిబ్బంది 800 టోకెన్లను నిర్దేశిత సమయం కన్నా ముందుగానే జారీ చేశారు. దీంతో టికెట్లు అందని భక్తులు రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు. తిరుమల 2 టౌన్ SCI ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సముదాయించడంతో గొడవ సద్దుమైంది. 3 రోజుల పాటు శ్రీవాణి టికెట్ల జారీ రద్దు. తిరుమలలో నెలకొన్న అనూహ్య రద్దీ కారణంగా డిసెంబర్ 27, 28, 29 తేదీలలో సంబంధించి శ్రీవాణి ఆఫ్లైన్ టికెట్ల జారీని తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది. తిరుమలలో పాటు రేణిగుంట విమానాశ్రయంలో కూడా శ్రీవాణి ఆఫ్లైన్ టికెట్లను జారీ చేయబోమని ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని దర్శన ప్రణాళికలు రూపొందించుకోవాలని భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం విజ్ఞప్తి చేసింది. ఇది మిత్రులారా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని కామెంట్ బాక్స్లో ఉంచండి. అలాగే నా ఛానల్ మొట్టమొదటిగా చూస్తున్నా లేదా ఎప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోయినా దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు ప్రోత్సాహాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను. త్వరలో మరి ఒక కొత్త వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.